వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ ఫోకస్ ఆన్. నేటి తరంలో యువత పూర్తిగా మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు బానిసైపోతున్నారు. లేకపోతే ఏదైనా చేయాలి, ఏమైనా చేయాలి, ఎంతకైనా తెగించాలి అన్న విధంగా బిహేవ్ చేస్తున్నారు. అది ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గంజాయి, దీనిని పాట్ వీడ్ గంజాయి, గడ్డి, కన్నబిస్, 420 మొదలైన వాటితో పిలుస్తారు. అయితే ఇది జనపనార మొగ్గలు, కన్నబిస్ సాటివా లేదా కన్నబిస్ ఇండికా నుండి తీసుకోబడిన ఒక ఔషధం. గంజాయిలో క్రియాశీల పదార్థం టెట్రాహైడ్రా కన్నాబినాల్, THC. ఇది గంజాయి యొక్క భ్రాంతిని కలిగించే ప్రభావాలకు కారణమవుతుంది. మరొక ఔషధం హసిస్, గంజాయి మొక్క యొక్క మరొక భాగం. జనపనార మొక్క ఆకుల రసం లేదా రెసిస్ భాగం నుండి వస్తుంది. హస్ లేదా హసిస్ గంజాయి కంటే సైకోయాక్టివ్ రసాయనాలు అధిక కూర్పులను కలిగి ఉంటుంది. మద్యం మరియు నికోటిన్ తరువాత గంజాయి ఎక్కువగా ఉపయోగించే మాదక ద్రవ్యం. అయితే ఇది యువతలో గంజాయి వాడకం విస్తృతంగా వ్యాపించింది. గంజాయి ఒక వ్యక్తి జీవితంపై శారీరకంగా మరియు మానసికంగా ప్రభావం చూపుతుంది. మరిన్ని రాష్ట్రాల్లో వైద్య వినియోగానికి కూడా గంజాయి చట్టబద్ధం కావడంతో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న రేటు గురించి ఆందోళనలు ఉన్నాయి. సబ్స్టాన్స్ అబ్యూస్ అండ్ మెంటల్ హెల్త్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం గంజాయిని ఉపయోగించే 10 మందిలో ఒకరు బానిసవుతారు. 18 సంవత్సరాల కంటే ముందే మాదక ద్రవ్యాల వినియోగం ప్రారంభించినప్పుడు ఆ రేటు 6 ఒకరిపై పెరుగుతుంది. గంజాయిని పానీయాలు లేదా ఆహారం ద్వారా పొగ త్రాగవచ్చు లేదా నోటి ద్వారా తీసుకోవచ్చు. గంజాయి పొగతో ప్రభావాలు దాదాపు తక్షణమే ఉంటాయి. గంజాయిని పానీయాలు లేదా ఆహార పదార్థాలతో తీసుకున్నచో దాని ప్రభావ అనుభూతి చెందడానికి దాదాపు 30 నిమిషాల నుండి గంట సమయం పడుతుంది. గంజాయి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, అది తీసుకోవడం వల్ల మనుషులపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది, దీన్ని మెడిసిన్ గా ఎంతవరకు వాడవచ్చు అనే విషయాలపై నేటి శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. గంజాయిలో క్రియాశీల రసాయనమైన THC మెదడులోని జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, అవగాహన మరియు కదలికలను నియంత్రించే మెదడులోని ప్రాంతాలలోని కనాబినాయిడ్ గ్రాహకాలపై పనిచేయడానికి రక్త ప్రవాహంలో వేగంగా కదులుతుంది. ఈ మెదడు గ్రాహకాలు సాధారణంగా మెదడు అభివృద్ధి మరియు పనితీరులో ముఖ్యమైన సహజంగా సంభవించే THC లాంటి రసాయనాలకు ప్రతిస్పందిస్తాయి. ఒకసారి గంజాయిని సేవించిన తరువాత అది మెదడులో ఆ గ్రాహకాలపై అతి చురుకుదనాన్ని కలిగిస్తుంది. ఇది అధిక ప్రభావాలను గుర్తిస్తుంది. టీనేజర్లు మరియు యువకులు గంజాయిని ఉపయోగించినప్పుడు మెదడులోని ఈ ప్రాంతాలు మరియు వాటి అభివృద్ధి ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. ఈ మార్పులను బాగా అర్థం చేసుకోవడానికి మరియు అవి శాశ్వతంగా ఉన్నాయా లేదా అనే దానిపై పరిశోధన నేటికి కొనసాగుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం దీర్ఘకాలిక గంజాయి వాడకం ఆందోళన, నిరాశ మరియు స్క్రిజోఫ్రెనియా వంటి మానసిక వ్యాధులతో ముడిపడి ఉంది. అదనంగా గంజాయి వాడకం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా పెద్ద ముప్పు కలిగిస్తుంది. గంజాయి తాగేవారు, ముఖ్యంగా టీనేజర్లుగా ప్రారంభించిన వారు, పొగాకు ధూమపానం చేసేవారి మాదిరిగానే శ్వాసకోశ సమస్యలను కలిగి ఉంటారు. వాస్తవానికి గంజాయిలో 4 రెట్లు టార్, 3 నుండి 5 రెట్లు ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ మరియు సిగరెట్ల కంటే 50% ఎక్కువ క్యాన్సర్ కారక హైడ్రోకార్బన్లు ఉండటం వల్ల ధూమపానం చేసేవారికి ఊపిరితిత్తుల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గంజాయిని సాధారణంగా ఉత్పత్తి చేసే విశ్రాంతి మరియు భ్రాంతిని కలిగించే ప్రభావాల కోసం వినియోగిస్తారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తున్నారు. వీటిని అధిగమించడానికి ప్రభుత్వం ఈగల్ టీంను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో గంజాయి విచ్చలవిడిగా విక్రయాలు జరగడం బాగా ఎక్కువగా ఉంది. యువత మత్తు పదార్థాలకి బానిసై విచక్షణ జ్ఞానం కోల్పోయి వాళ్ళ యవ్వనాన్ని మరియు జీవితాన్ని కోల్పోతున్నారు. అందులో ఎక్కువగా ఈ మధ్య గంజాయికి బానిసైన వాళ్లు కుటుంబాలకు దూరమవుతున్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ టీంను స్థాపించింది. అయితే ఈగల్ టీం విస్తృతంగా తెలుగు రాష్ట్రంలో తనిఖీలు, స్వాదాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తూ ఎక్కడికక్కడే గంజాయి సాగుపై, గంజాయి విక్రయంపై ఉక్కుపాదం వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒరిస్సా నుంచి ఆంధ్రలోకి వస్తున్న గంజాయిపై పోలీసు అధికారులు దృష్టి సారించి పలు సోదాలు, దాడులు చేసి సుమారు 750 కేజీల పైన గంజాయిని పట్టుకున్నారు. ఇతర తరహాలో ఈ మధ్యనే ఒడిశా నుండి ఆంధ్రాలోకి అడుగు పెడుతున్న గంజాయిని ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా అడవ పంచాయతీ ఇటుక గ్రామం నుండి గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠాను గుర్తించి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో సుమారు 16 బస్తాలలో 563.920 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి
కేసు పూర్వాలను వెల్లడించారు. జేర్పురం సర్కిల్ పరిధిలో గంజాయితో పట్టుబడిన 10 మంది యువకులు, ఒక మైనర్ కాగా రణస్థలం ఎస్ఐ దన్నానపేట పెట్రోల్ బంకు వెనక నుండి ద్విచక్ర వాహనాలతో 5 వ్యక్తులను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పర్లాకిమిడిలో ఒక వ్యక్తి నుండి తెచ్చి రణస్థలం మండలం పరిసర ప్రాంత యువకులకు సప్లై చేస్తుండగా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పిల్లలపైన శ్రద్ధ వహించి తగిన జాగ్రత్తలు తీసుకుని పిల్లల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని పేర్కొన్నారు. దన్నానపేట పెట్రోల్ బంక్ దగ్గర బ్యాక్ సైడ్ 2 మోటార్ సైకిల్లో 6 వ్యక్తులు వస్తుండగా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వారి వద్ద పరిశీలించగా 2 బ్యాగుల్లో గంజాయి దొరికింది. ఆ గంజాయి దొరకగా ఎక్కడి నుంచో వచ్చిందని అడగగా అందులో ప్రధాన వ్యక్తి అయినట్టు నంబారి సాయి, ఇతంది గొల్లపేట గ్రామం, రణస్థల మండలం. ఈయన ట్రాక్టర్ మెకానిక్ పనిచేస్తుంటాడు. ఈయనతో పాటు ఈయన స్నేహితులైన సత్యనారాయణ, అలాగే హర్షవర్ధన్, దుర్గా ప్రసాద్, మరియు ఒక మైనర్ ఉన్నాడు. వీళ్ళు అంతా కూడా ఇలా 5 కూడా కలిపి పర్లాకిమిడిలో ఉన్న ప్రధాన అనే వ్యక్తి దగ్గర దపదపాలుగా గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి, అలాగే బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వీళ్ళు అమ్మడం, వాళ్ళు అక్కడి నుంచి అమ్మడం చేస్తుంటారు. ఈ యొక్క 6 కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు, తహసీల్దార్ గారి సమక్షంలో. కాశీబుగ్గ రైల్వే స్టేషన్ రోడ్డులో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న 4 స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటాప్పారావు తెలిపారు. రైల్వే స్టేషన్ దగ్గరలో 10 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఒక కేసులో ఇద్దరు వ్యక్తులు మేము పట్టుకోవడం జరిగింది. మొదటి కేసులో 8.45 kgs గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో సందర్భంలో కూడా 2 కూడా ఒక 3 hours డిస్టెన్స్ లోనే రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి ముద్దాయిలు దొరకడం జరిగింది. శ్రీకాకుళం మండలం పాత్రునివలస గ్రామంలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేసి పట్టుకున్నట్లు శ్రీకాకుళం ఏఎస్పీ కెవి రమణ మరియు శ్రీకాకుళం రూరల్ సిఐ కె పైడిపునాయుడు తెలిపారు. వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా 4 ముద్దాయిలు దొరకడం జరిగింది. ఇక్కడ మన రూరల్ లిమిట్స్లో ఇది సింగపురం విలేజ్ అవుట్స్కట్స్లో వీళ్ళ 4 పట్టుకోవడం జరిగింది. పేర్లు బొగ్గు నవీన్, ధర్మాన్ ప్రవీణ్ కుమార్, చీకటి యోగేశ్వరరావు, జలగడుగుల తార వికాస్, వీళ్ళ 4 కూడాను పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇంతకుముందు కేసులు ఉన్నాయి కదా, వీళ్ళకి ఇంతకుముందు ప్రీవియస్ కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే పర్లాకిమిడి నుంచి అక్కడ పర్చేజ్ చేశారని వీళ్ళు మనకు కన్ఫెస్ చేశారు. ఆ పర్లాకిమిడి ఆ లింక్ కూడాను ఫర్దర్గా మేము వెరిఫై చేస్తాం. వీళ్ళందరినీ కూడాను సుమారు మనం వెయిట్ చేస్తే అదే 21 kg వచ్చింది. అది ఈరోజు మనం వీళ్ళందరినీ కూడా రిమాండ్ పంపించడం జరుగుతుంది. పలాస నియోజకవర్గంలో గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్న వజ్రపు కొత్తూరు పోలీసులు 2 వేరువేరు ప్రదేశాల్లో గంజాయి తరలిస్తున్న 4 స్మగ్లర్లను వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహార్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. 2 వేరువేరు సంఘటనలో గంజాయిని వశపరచుకోవడం జరిగింది. ఒక కేసులో మనియా షబ్బర్, బైన్పల్లి షణ్ముఖ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఇద్దరు కూడా పలాస నుండి బెండిగేట్ 5 వైపు వస్తుండగా వాళ్ళని పట్టుకొని వెహికల్తో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో గంజాయి 8.280 గ్రాములు, 8 కేజీల 280 గ్రాములు గంజాయి, ఒక మొబైల్ ఫోన్, వారు నడుపుతున్న మోటార్ సైకిల్ కూడా వశపరచుకోవడం జరిగింది. ప్రశాంత్ కుమార్ షాహు అండ్ భారతీ షాహు గంజాం డిస్ట్రిక్ట్ ఒరిస్సా స్టేట్ వాళ్ళు ఇద్దరు కూడా రైల్వే స్టేషన్, పూండి రైల్వే స్టేషన్ దగ్గరలో 10 కేజీల గంజాయిని స్వాధీనంలో ఉంటుండగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద 2 మొబైల్ ఫోన్స్ కూడా వశపరచుకోవడం జరిగింది. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ ఎం తోటూరు గ్రామం ఎల్సీ గేటు వద్ద అక్రమంగా తరలిస్తున్న 10.20 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. సోంపేట బస్టాండ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 6 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ వెంకటాప్పారావు తెలిపారు. రాజేష్ ప్రధాన్ అనే వ్యక్తి అనుమాన స్థితిలో అదుపులో తీసుకోవడము, అతన్ని సోదా చేస్తే అతని యొక్క బ్యాగ్లో 6.6 కేజీల 210 గ్రాములు గంజాయి లభించింది. ఇతను బరంపూడి నుంచి సోంపేట బస్సులో వచ్చి సోంపేట నుంచి మరి విశాఖపట్నం బస్సు ఎక్కుదామనే ప్రయత్నం చేస్తుండగా
మన ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఇతను అదుపులో తీసుకోవడం జరిగింది. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 6 వ్యక్తులను పట్టుకున్న ఇచ్చాపురం సర్కిల్ పోలీసులు ఒడిశా గజపతి జిల్లా నుండి కొనుగోలు చేసిన గంజాయిని కేరళకు తరలించే క్రమంలో ఇచ్చాపురం సర్కిల్ పోలీసులు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో 6 వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ దగ్గరలో 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 అనుమతిలో సోదా చేయగా వీరి వద్ద 47 కేజీల 480 గ్రాముల గంజాయి, 7 సెల్ ఫోన్లు వీరి దగ్గర లభ్యమయ్యాయి. వీరు ఒక సూట్ కేసు మరియు 5 లగేజ్ బ్యాగుల్లో ఈ గంజాయి అంతటినీ కూడా ఉంచడం జరిగింది. ఈ గంజాయిని కేరళ రాష్ట్రం తీసుకెళ్లి దుర్గా నాయకు ఈ సరుకులు ఇవ్వాలనే ఉద్దేశంతో వారు బలంపూర్ నుండి ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురం నుంచి రైలుకి వెళ్లాలనే ఒక ఉద్దేశంతో వస్తుండగా వారిని రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకోవడం కాశీ ఇచ్చాపురం డోనేశ్వర గారు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. కేరళకు చెందిన 2 వ్యక్తులు ఒడిశా నుండి కేరళకు 20 కేజీల గంజాయి తరలిస్తున్న నేపథ్యంలో పలాస రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. కేరళ స్టేట్ వాళ్ళు ఈ మెయిన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్లీ ఇందులో బితార్ బిహార్ గజపతి డిస్ట్రిక్ట్ ఒడిశా అయినా ఇది యాక్చువల్ గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెయిన్ కాదు. ఇతనికి ఏవన్ మహీన్ కన్ను అండ్ సంజహాన్ హుస్సేన్ అని ఆయన ఇద్దరు కూడా మెటీరియల్ తీసుకుని, అంటే ఒడిశాలో మెటీరియల్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చిన బితార్ బిహారీకి అప్పగించడానికి రైల్వే స్టేషన్ ఆయన 3 కూడా అరెస్ట్ కాబడ్డారు. ఒడిశా రాష్ట్రంకు చెందిన సురేష్ నాయక్ ఒడిశాలో గంజాయి కొని బెంగళూరుకి తరలిస్తుండగా కవిటి పోలీసులు జరిపిన సోదాల్లో పట్టుబడ్డారని, అతని నుండి గంజాయిని ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గంజాం డిస్ట్రిక్ట్ అది లాఠీ గ్రామానికి చెందిన సురేష్ నాయక్ అని ఆయన అనుమానిస్తులో అతని అదుపులో చేసుకోగా అతని వద్ద 10.250 గ్రాముల గంజాయి అతని యొక్క స్వాధీనంలో ఉంది. అతని వద్ద ఒక సెల్ ఫోన్ కూడా పోలీసు వారు మధ్య సంవత్సరంలో వశపరచుకోవడం జరిగింది. ఈయనకి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల అతని చిన్ననాటి స్నేహితుడైన రాజేంద్ర బాధిత్య అనే ఆయనతో తన యొక్క ఆర్థిక పరిస్థితి గురించి చెప్పగా తాను గంజాయి తీసుకొని వెళ్ళి బెంగళూరులో అక్షయ్ నాయన్కి ఇస్తే తను కేజీకి 1000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పేసి చెప్పడంతో గతంలో కూడా ఇతను బెంగళూరు తీసుకొని వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళా రాజేంద్ర ఆదిత్య ఇచ్చిన గంజాయిని తీసుకొని కంచెల రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడే నిమిత్తం బరంపూర్ నుంచి కొద్దిరి జంక్షన్ బస్సులో వచ్చి దిగి అక్కడి నుంచి మళ్ళా కంచె వెళ్ళడానికి వేచి ఉండగా మన పోలీసులకి పట్టుబడ్డాడు. ఒడిశా నుండి సూరత్ కు 10 కేజీల గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన 2 వ్యక్తులను పట్టణ పోలీసులు పట్టుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. ఎస్ఐ గారు వారికి వచ్చిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీరు బోల్గాన సింహాచల పాత్ర, సంజయ్ బెహ్రా అనే 2 వ్యక్తులు ఒకే గ్రామస్తులు ముమ్మదిహా విలేజ్ అస్తా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని గంజాం డిస్ట్రిక్ట్ ఒరిస్సా స్టేట్ కి చెందిన వారు. వీరిద్దరూ కూడా 2 బ్యాగులతో అనుమాన స్థితిలో వాళ్ళని పోలీసులు పట్టుబడగా వారిని బ్యాగ్ సోదా చేయగా 10.310 గ్రాముల గంజాయిని గమనించడం జరిగింది. వారి వద్ద ఈ గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను కూడా ఎస్ఐ గారు మధ్య సమక్షంలో వశపరచుకోవడం జరిగింది. శ్రీకాకుళం పట్టణంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను శాసనసభ్యులు పట్టుకున్నారు. వారిని ఆరా తీయగా గంజాయి సేవించి ఉన్నట్లుగా గుర్తించారని, దీనిపై తక్షణ చర్యలకు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. 24 కేజీల గంజాయి పట్టుకున్నట్లు సీఐ జె శ్రీనివాసరావు తెలిపారు. మడపం వద్ద బస్సులు తనిఖీ చేస్తుండగా బస్సు నుంచి దిగి అనుమానాస్పదంగా పరిగెడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ బస్సులో తనిఖీ చేయగా 2 సూట్ కేసులతో గంజాయి దొరకడం, సదరు వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. కొంతమంది వ్యక్తులు గంజా ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మడప టోల్ చెక్ చేసుకుంటారు.
అక్కడ ఏదో గుర్తు తెలియని దిగి ఒక వ్యక్తి పరిగెట్టడం చూసి వెంటనే మా ఎస్ఐ అండ్ స్టాఫ్ పట్టుకోవడం జరిగింది. అతను 2 సూట్ కేసులతో పరిగెట్టాడు మడపాడు టోల్ గేట్. వెంటనే మా ఎస్ఐ అండ్ స్టాఫ్ వాడిని ఎగ్జిక్యూట్ చేసి వాడి వివరాలన్నీ కూడా మాకు ఇస్తారు. ఎవరైతే ఎక్కడైతే అది సూరత్ వెళ్ళాలో అతని పేరు కూడా రితీష్. వీడు ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి నంద తీసుకెళ్లి సూరత్ లో రితీష్ అనేవాడికి వీడు హ్యాండ్ చేస్తాడు. అక్కడ వాడు అమ్ముకుంటాడు. ఇక్కడ తక్కువ మొత్తానికి ఇక్కడ 3,000 రూపాయలు కేజీ గంజాకుని అక్కడ అధిక మొత్తం అమ్మడానికి కేజీ 8,000 నుంచి 10,000 నుంచి అమ్మి వాడు డబ్బులు సంపాదించిన భాగంగా నాకు పెట్టాడు. ఇందులో భాగంగా మేము వాడిని పట్టుకుని అరెస్ట్ చేశాము. గంజాయి రహిత సిక్కోలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇందులో భాగంగా సంకల్పం కార్యక్రమం ద్వారా యువతకు విద్యార్థులకు గంజాయి సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఈ రోజు యువత ఎవరైతే ఉన్నారో రేపు దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత వాళ్ళ మీద ఉంది. అటువంటి బాధ్యత కలిగినటువంటి యువత నిలకడగా లేకపోతే దేశం తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించడానికి కూడా కాస్త భయం కలుగుతుంది. దానికి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని దేశాలు కూడా ఎక్కడైతే డ్రగ్స్ ఫ్రీగా ట్రేడ్ జరిగిందో ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. మన రాష్ట్రంలో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులందరినీ కూడా దీని మీద ఒక పెద్ద కార్యాచరణ చేయిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా డ్రగ్స్ ఇక్కడ వాడకంలో ఉన్నాయనే మాట మన రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో ఇక్కడ లేకుండా చేయాలి. శ్రీకాకుళం జిల్లాలోనే ఇంత మొత్తంలో పట్టుబడిందంటే మన రాష్ట్రం మొత్తం మీద ఇంకా ఎంత ఉంటుంది? మన జిల్లాకి ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి వచ్చిన తర్వాత జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అనుకోవచ్చా? ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే గంజాయి సుమారు ఈ మధ్య కొన్ని నెలలుగా పోలీసులు చేస్తున్న విస్తృత తనిఖీల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న గంజాయి 226 కేసులలో 7,378 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గడిచిన 8 నెలల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని డ్రగ్స్ డిపోజల్ కమిటీ ఆధ్వర్యంలో రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి నిర్వీర్యం చేశారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఇంత మొత్తంలో గంజాయి పట్టుకున్నారు అంటే మన రాష్ట్రం మొత్తం మీద ఇంకా ఎంత మొత్తంలో దొరికి ఉండవచ్చో. ఇదే విధంగా పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళంలో పోలీస్ వ్యవస్థ పరుగులు తీస్తుంది అంటే దానికి ప్రధాన కారణం యువకుడైన ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఛార్జ్ తీసుకున్న నాటి నుండి నేటి వరకు ఏ విషయంలోనూ రాజీ పడకపోవడం, ముక్కుసూటిగా వెళ్తూ ఎటువంటి రాజకీయ ఒత్తిడిలకు లోనవ్వకుండా తన బాధ్యతలు నిర్వహిస్తున్న వలన జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎల్లవేళలా ప్రజలకు పోలీసులు రక్షణగా నిలిచి ఉన్నట్లు తీర్చిదిద్దిన ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డికి మా సెల్యూట్. పిల్లలపైన తల్లిదండ్రులకు ప్రేమాభిమానాలు మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనే పర్యవేక్షణలో ఉండటం కూడా చాలా ముఖ్యం. యువత దారి తప్పడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కారణమే. పిల్లల్ని పట్టించుకోకుండా ఉరుకులు పరుకులు జీవితానికి అలవాటు పడి సంపాదనే ధ్యేయంగా తల్లిదండ్రులు వ్యవహరించడం దీనంతటికి కారణం. సంపాదనతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే టీనేజ్ గంజాయికి మత్తు పదార్థాలకి బానిసలు కాదు. నేటి యువతే రేపటి భవిష్యత్తు. యువత సక్రమమైన మార్గంలో వెళ్తే రానున్న రోజులు మరింత అందంగానూ ఆహ్లాదకరంగానూ మారుతుంది. ఎస్ఎస్ న్యూస్ ఫోకస్ ఆన్ ద్వారా మా విన్నపం. సర్వేజన సుఖినో భవంతు.